అక్కా, చైత్ర, ఐశ్వర్య, రండి రండి, చీరలొచ్చాయి. మెరూన్ కలర్ శారీకి ఏమైనా బార్డర్ ఉందా? సూతనమ్మా. భవానీ, ఇప్పుడేం విశేషం ఉందని ఈ చీరలు తీసుకుంటున్నావు? అక్కా, షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్లే తీరిక మనకి లేదు కదక్కా, అందుకే తెప్పించాం. ఓపిక లేదనంటే తీరిక అంటారే? ఇంట్లో చేసేదేం లేదుగా. నువ్వు ఉండవమ్మా ఐశ్వర్య, పెద్ద పండుగ సంక్రాంతి వస్తుంది కదా. బావగారు కోలుకున్నారంటే అక్క ఆనందం చీరలు పంచాలన్నా అప్పుడు ఉండాలిగా. ఇది చూడక్క ఎలా ఉందో. చైత్ర, ఇది చూడు. చైత్ర, అలా మిడిగుడ్లేసుకుని చూస్తావే, చూడు చూడు, ఎన్ని పట్టు చీరలో చాలా బాగున్నాయి కదా. ఐశ్వర్య, సౌందర్య కూడా 4 చీరలు సెలెక్ట్ చెయ్యి. అలాగే ఆంటీ. నన్ను గాని నా మనవరాల్ని గాని తీసుకోమని చెప్పదక్క. ఏంటో మరి, ఆవిడ చెప్పకపోతే మాత్రం మేం తీసుకోలేమా ఏంటి? భవానీ, ఇది నాకు సూట్ అవుతుందా? నీకు సూట్ అవుతుంది. ఇది అది నాకు సూట్ అవుతుంది. సరే. పోనీ ఇది? అది మా ఆయనకి నచ్చుతుంది. మీకోసమే చీరలైన వచ్చినట్టున్నాడనుకుంటా. చూడండమ్మా, ఉప్పాడ, సాముద్రిక, ధర్మవరం, కంచి అన్ని రకాల చీరలున్నాయమ్మా. ఇది కూడా నీకు సూపర్ గా ఉంటుంది. సౌందర్య, అమ్మా, దర్శనం బాగా అయిందా? బాగైందమ్మా. చీరలు తీసుకుంటున్నా, నీకు నచ్చిన సెలెక్ట్ చేసుకో. ముందు నువ్వు టిఫిన్ చేసిరా వెళ్ళు. గుడికంటే చాలు, పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుండా వెళ్తావు. వెళ్ళు. బ్రేకింగ్ న్యూస్. గండి మైసమ్మ గుడి దగ్గర తెగబడ్డ చైన్ స్నాచర్స్. 2 యువత యువకులు వారిని ప్రతిఘటించటం మెచ్చుకోదగ్గ విషయమని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌందర్య, వెళ్ళి తినేసిరా అమ్మా. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? కొంచెం జరగమ్మా. గండి మైసమ్మ గుడి అంటే మా ఇంటి దగ్గరేనమ్మా. దొంగ వేదలు మొహం చూస్తాను. తప్పుకోమ్మా. సౌందర్య, జరుగు. అక్కడేమన్నా అభిగాడున్నాడా ఏంటి? సౌందర్య, తప్పుకోమ్మా. ఎందుకు అడ్డంగా నుంచున్నా? నీకే చెప్పేది, జరుగు. నువ్వెందుకంత టెన్షన్గా ఉన్నావు? జరుగు. జరుగు సౌందర్య, జరుగు. సౌందర్య,
జరుగు. జరుగు నువ్వు. ఓ చైన్ స్నాచర్ వీడేనా? ఎవరో అనుకున్నాం. తనేం గొలుసు లాగలేదు. నువ్వు అక్కడే ఉండి చూసినట్టు చెప్తున్నావేంటి? దొంగలు వేరు. వాళ్ళని అభి కొడుతున్నాడు. దొంగలు దొంగలు కలిసి పంచుకుంటారనుకుంటా. నువ్వు చూసావా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ముందు టీవీ ఆఫ్ చేయండి. వాడి పేరు వినకూడదనుకుంటే వీడియో కూడా చూడాల్సి వస్తుంది. ముందు టీవీ ఆఫ్ చేయండి. పాపం అతగాణ్ణి టీవీలో అయినా చూడ్ని అక్క. ఎవరు చూడక్కర్లేదు. ఉరికమ్మో ఎక్కాల్సిన వాళ్ళు వార్తల్లోకి ఎక్కడనో ఆశ్చర్యం లేదు. ఆఫ్ చేయి. గ్రాని, సౌందర్య మడికి రక్తం ఘాటుంది. దేవుడా, నా మెళ్ళో పసుపు తాడు చూసారంటే చచ్చానే. ఏమైందమ్మా? అసలేమైంది నీకు? ఏంటి రక్తం? ఆమె ఏం కాలేదమ్మా. మరి ఆ గాయం ఏంటి? ఏం గాయమే లేదు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏదో గీసుకుపోయినట్టుంది. ఆయింట్మెంట్ పెట్టుకో సౌందర్య. అలా వదిలేస్తే సెప్టిక్ అవుతుంది. మెళ్ళో చైన్ ఏమైంది? కొంపదీసి ఇందాక టీవీలో చూపించిన చైన్ స్నాచింగ్ నీది కాదు కదా? సౌందర్య, ఆ చైన్ ఏమైంది? అది సోదర్య, సోదర్య, డ్రైక్. సోదర్య, అది పర్వాలేదు, చెప్పేసి కంప్లైంట్ ఇద్దాం. ఏ సౌందర్య, స్నానం చేసి బాత్రూంలో ఈ చైన్ వదిలేసావింది. ఎందుకంత నిర్లక్ష్యం నీకు? వాష్రూమ్లో మర్చిపోయావా? నీ కూతురు మెడకి రక్తపు ఘాటుంది. వచ్చి చూడమ్మా సరస్వతి. అయ్యో, ఏమైందే? ఏం లేదమ్మా. ఏది? చిన్నది. ఎక్కడ? పూజలంటుంది గాని నాకేదో డౌట్ కొడుతోంది. భవానీ, సౌందర్యని నీ మాటలతో ఇబ్బంది పెట్టుకో. సరస్వతి, ముందు పసుపు పెట్టు, సెప్టిక్ కాకుండా ఉంటుంది. అట్లనే అమ్మగారు. నువ్వురా. నేను పెట్టుకుంటాలే అమ్మా. నువ్వు చీరలు చూడు. నేను టిఫిన్ కూడా చేయాలి. మీరు చూడండి అమ్మా. సరస్వతి, అమ్మా. సౌందర్యకి నచ్చే 4 చీరలు సెలెక్ట్ చేయి. సరే అమ్మా. ఇది చూడు ఎలా ఉంటుందో. మేడం, అభి వస్తున్నాడు మేడం. రే, నువ్వు వెళ్ళి దాక్కో. నిన్ను చూస్తే అభి గుర్తుపడతాడు. వెళ్ళు. అలాగే మేడం. మేడం, రా అభి. మేడం, అభి, వచ్చావా? అటాక్ జరిగిందని తెలియగానే నేను చాలా కంగారు పడ్డాను. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు మేడం. కంగారేం లేదు. థ్యాంక్ గాడ్. రా, ఇలా కూర్చో. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పర్లేదు మేడం. నువ్వు కాఫీ వద్దంటే భోంచేసి వెళ్లాల్సి ఉంటుంది. వద్దు మేడం, కాఫీ తాగుతాను. సరే, కూర్చో.
మేడం చూసారా? చూశాన్రా. మెళ్ళో పులిగోరు నన్ను రక్కేలా చూస్తోంది. అందులోనే చిప్ ఉంది మేడం. ఇప్పుడే తీసుకోవాలి, లేదంటే వాడు దొరకడు. కరెక్టేరా, కానీ దాన్ని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఎలా తీసుకోవాలి? హలో, నమస్కారం నరసింహమూర్తి గారు. నమస్కారం అమ్మా. ఉన్న పళంగా మీరొచ్చేయాలి. దూరంగా ఉన్నానని చెప్తే బావుండదు. 5 నిమిషాల్లో వాలిపోవాలి. అమ్మా, విషయం ఏమిటో తెలీదు. చెప్తాను, వినండి. అలాగే చేయాలి. అర్థమైందా? అలాగేనమ్మా, వచ్చేస్తున్నాను. రేయ్ మేడం, సిద్ధాంతి గారు వస్తున్నారు. వాడి దగ్గర ఆ పులిగోర్ని ఎలాగైనా తీసుకోవాలి. సరే, నేను వెళ్ళి వాడికి కాఫీ తీసుకెళ్తాను. మేడం. అభి, తీసుకో. థ్యాంక్ యూ మేడం. కూర్చో అభి. కూర్చోండి. అభి, ఇంకేంటి సంగతులు? మేడం, నా మీద అటాక్ చేసిన వాళ్ళు చైన్ స్నాచర్స్ కాదేమో అని డౌట్గా ఉంది మేడం. మేడం, వాటర్ తాగండి మేడం. పర్లేదు అభి. ఎందుకంటే వాళ్ళు చాలాసేపటి నుంచి ఫాలో అయ్యారు. చైన్ కోసం అయితే అంతసేపు ఆగరు. నాకెందుకో ఎక్కడో తేడా కొడుతుంది. లీవ్ ఇట్ అభి. నువ్వు సేఫ్గా ఉన్నావు, నాకు అదే చాలు. ఈసారి కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అభి. ఓకే మేడం. అమ్మా, రండి నరసింహమూర్తి గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. కూర్చోండి. అలాగే. పిలవకుండానే వచ్చినందుకు సంతోషం అండి. ఏం లేదమ్మా, ఇటువైపు పనుండి వచ్చాను. మిమ్మల్ని ఒకసారి పలకరించిపోదామని. అభి, ఇతను నరసింహమూర్తి గారు. జాతకాలు చెప్తారు. దోష నివారణ చెప్పడంలో చాలా ఫేమస్. నమస్తే సార్. రూలింగ్ పార్టీ నాయకులకి నేనంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం బాబు. ఓ గ్రేట్. మా అభికి కూడా అరిష్టాలు ఇబ్బందులు ఎదురయ్యే సిద్ధాంతి గారు. సమయానికి వచ్చారు. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. అయ్యో, దాందే ఉందమ్మా. మంచి జరిగిందని చెప్తే ఆనందపడే వాళ్లలో నేను ఒకణ్ణి. ఏమనుకోకండి, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. అలా అంటావేమిటి నాయనా? ఒక్కసారి నమ్ము. జాతకాల వల్ల మంచే జరుగుతుంది గాని చెడు జరగదు. చెయ్యిలా ఇవ్వు. ఇవ్వబి. ఇవ్వు నాయనా. ఆహాహా, ఓహోహో, మహర్జాతకం బాబు. నీ జీవిత భాగస్వామి కూడా గొప్ప జాతకురాలు. పెళ్ళైపోయిందని ఎలా తెలుసుకోగలిగారు? రియల్లీ గ్రేట్. బాబు, శుక్ర మహర్దశ నడుస్తోంది. అయితే కలిసి వచ్చే రోజుల్లో గనక కలిసిరానివేమైనా ధరిస్తే
అప్పుడు మనకి కీడు జరుగుతుంది. ఉంగరాలు ఏమైనా నాకు ఇష్టం ఉండదు. గొలుసు ఏమైనా బంగారం గాని వెండి గాని? ఇదొక్కటే ఉంది. అది అసలడ్డు. పులిగోరు వేసుకోకూడదు బాబు. అందుకే అరిష్టాలు. ఈ మధ్య ఏమైనా గండాలు ఎదురయ్యాయా? అవును నరసింహమూర్తి గారు, దొంగలు కూడా దాడి చేయబోయారు. పొరపాటున ఒక చోటుకి వెళ్లాల్సింది పోయి ఇంకో చోటుకి వెళ్ళాడు. అందరూ అపార్థం చేసుకున్నారు. తప్పుకోండి అభి, ఆగభి, తప్పుకోండి అభి, అభి. కానీ జరిగిన వాటికి దీనికి లింక్ ఉంటుందయ్యా. ఊరికే ఎందుకు చెప్తాం? నా మాట విను. పెద్దవాణ్ణి చెప్తున్నాను, ఒక్క నెల రోజులు చూడు. సత్ఫలితాలు రాకపోతే నేను జాతకాలు చెప్పడం మానేసుకుంటాను. మేడం ఒక్క నిమిషం. సౌందర్య, అప్పుడే నన్ను వదిలేస్తున్నావా? సౌందర్య, కొంచెం పని మీద బయటకు వచ్చాను. తర్వాత చేయనా? నీ మెళ్ళో చైన్ ఉంది కదా, ఈ చైన్లో పులిగోరు వేస్తున్నాను. ఇది ఎప్పుడు నీ మెళ్ళలోనే ఉండాలి. నాకు తాళి ఎలాగో నీకు ఇదన్నమాట. ఉంది, జాగ్రత్తగానే చూసుకుంటున్నాను. అదే, నా మెళ్ళో నువ్వు కట్టిన ఈ తాళున్నట్టే నీ మెళ్ళో నేనిచ్చిన ఆ చైన్ కూడా ఉండాలబి. ఉంటుంది, సరేనా? సౌందర్య, అఖిలమ్మ పిలుస్తున్నారనుకుంటా, నేను తర్వాత చేస్తాను. బాయ్. సౌందర్య, అభి, పనుందా? ఏం లేదు మేడం. స్వామి, మీరేదో చెప్తున్నారు. ఈ చైన్ తీయాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇది గిఫ్ట్ అండి. గిఫ్ట్ ఇచ్చారా? మరిప్పుడు ఎలాగా? చైన్ ఇస్తే అది జాగ్రత్తగా పెట్టుకో, పులిగోరు మాత్రం పక్కన పారేసే. అవును బాబు, నీకు ఇష్టమైన కళ్ళల్లో ఆనందం చూడాలి గాని కన్నీళ్లు చూడకూడదు. చైన్ ఉంటుందిగా, అది చాలు. ఆ పులిగోరు పక్కన పెట్టేసేయి. అవునబి,
ఈ రోజు నీకైంది. రేపొద్దున్న నీకు కావలసిన వాళ్ళకేదైనా జరిగితే ఆలోచించు కబీ. నీకు మంచి జరిగితే నాకు హ్యాపీయే కదా.